నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన మా దుదిల్ల శ్రీధర్ బాబు మంత్రివర్యులకి, ఎమ్మెల్సీ పట్న మహేందర్ రెడ్డి గారికి, శాసనసభ్యులకు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, రోజు చర్లపల్లి డివిజన్లో 19,36,00,000 రూపాయలతోటి శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకున్నాం. మొట్టమొదటిగా మరి హిందూ, ముస్లిం, క్రైస్తవ గ్రేవీ యార్డుకు 6.5 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మరి రేవంత్ రెడ్డి గారిదని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి ప్రజలు ముంపుకు గురి కాకుండా మరి ఇటు చర్లపల్లి సైడ్ కానివ్వండి, ఇటు కుషాయిగూడ సైడ్ కానివ్వండి, మరి 6.5 కోట్ల రూపాయలు, 3 కోట్లు 3.5 కోట్ల రూపాయలతోటి బాక్స్ ట్రైన్ పనులు నిర్మాణం కోసం ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నామని తెలియజేస్తాను. అదేవిధంగా చర్లపల్లి వీధులలో పలు కాలనీలలో అన్ని పనులు కంప్లీట్ అయ్యి మరి రోడ్ ప్యాచెస్ మిగిలిపోయి ఉన్నాయి. 3 కోట్ల రూపాయలు దానికోసం కూడా మరి శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా కుషాయిగూడ సైడు మరి వివిధ కాలనీలలో రోడ్లు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మరో 3 కోట్ల రూపాయలు చర్లపల్లి సైడ్ ఇచ్చుకున్నామని గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి జేఎంఆర్ నుంచి రెడ్డి కాలనీ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న జైలు యొక్క సమస్య మరి పూర్తిగా కూడా ఈ రోజు మరి సాల్వ్ చేసే దిశగా 1,26,00,000 రూపాయలు మొన్న స్టాండింగ్ కౌన్సిల్ లో పెట్టి మరి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. స్టాండింగ్ కౌన్సిల్ లో నేను తెచ్చిన దాన్ని మరొకసారి తెలియజేస్తూ మరి వచ్చిన పెద్దలకి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. మరి అదే విధంగా చర్లపల్లి ప్రజలందరికీ కూడా వారం 10 రోజులలో ఈ పనులు స్టార్ట్ అవుతాయని, మిగతా అన్ని కూడా క్రమక్రమంగా ఒక్కొక్కటి చేసుకుందామని దాదాపు 95% వర్కులు కంప్లీట్ అయినాయి. ఈ రోజు అక్షరాల కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 19,36,00,000 రూపాయలు పలు కాలనీల అభివృద్ధి, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్, మరి అదే విధంగా గ్రేవ్ యార్డ్ కోసము ఇవ్వడం జరిగింది. జై తెలంగాణ.